క్యూ డబల్ లైన్ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తలు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఎక్స్ రోడ్ సమీపంలో తలకొండపల్లి లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకరెడ్డి రాఘవేందర్ రెడ్డి, ఆమన్గల్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులందరూ ఐకమత్యంగా ఉండి ఓనర్లకు మరియు డ్రైవర్లకు ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుండి సమస్యలు పరిష్కరించాలని, లోడింగ్ అన్లోడింగ్ విషయంలో తలకొండపల్లి మండల కేంద్రంలో కంపెనీ యజమానులతో సమస్యలు వస్తే యూనియన్ సభ్యులందరూ ఐక్యతగా ఉండి ఆ సమస్యను పరిష్కరించాలని మీడియాతో అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు గోవింద్ సైదులు, ఆమనగల్ ఉపాధ్యక్షుడు రామస్వామి, తలకొండపల్లి ఉపాధ్యక్షుడు ఐల్ తిరుపతి గౌడ్, కోశాధికారి లొట్టుపల్లి రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎండి యూసఫ్, సభ్యులు రాజు, శేఖర్, వెంకటేష్, శ్రీనివాస్, మల్లేష్, జంగయ్య, బాబా, సైదులు, యువకులు, నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా మీరు మా వీడియో చూసినట్లయితే తప్పనిసరిగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.